ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, Dear beloved brothers and sisters in Christ, ఈ సమయంలో మనము ప్రభుని స్తుతిద్దాం. so this time let us take time to praise Him. ఆయన స్తుతించే ముందు మనం కొన్ని వాక్యాలు మనం చూద్దాం. So before praise and worship, let us see few words. ఈ యొక్క స్తుతి ఆరాధన బైబిల్ ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తాం. So we see always this praise and worship has so much importance in Bible. అదేవిధంగా ప్రార్థన కూడా ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తాం. And in the same way, prayer is also very important. కొన్నిసార్లు ఈ మూడు కూడా విడదీయరానివిగా ఉంటాయి. So sometimes these three we cannot set them apart. అంటే మనం ప్రార్థిస్తూ స్తుతిస్తూ లేకుంటే ఆరాధన చేస్తూ ఉంటాం. బైబిల్ ఆ విధంగా ఉంటుంది. కొన్ని చోట్ల మనం చూస్తాం. So sometimes we see in Bible different places they are praising, sometimes worshiping, sometimes they are praying. అదేవిధంగా మనము కొన్నిసార్లు కృతజ్ఞతను స్తుతిని విడదీయలేము. And sometimes we cannot even separate thanksgiving and praise. కాబట్టి మనం స్తుతించడము అంటే నేను ఇవన్నీ కూడా వివరణగా చెప్పట్లేదు, కానీ కొన్ని విషయాలు వీటిలో ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. So I'm not explaining here each one like praise and thanksgiving separate things, but let us see few words. అయితే మొదటిగా ఈ వచనాన్ని చూద్దాం. యెషయా 42వ అధ్యాయము. First thing, let us turn to Isaiah chapter 42, 8వ వచనం. verse 8. ఈ యొక్క 42వ అధ్యాయము ఎంతో ప్రాముఖ్యమైన అధ్యాయాల్లో ఒకటిగా మనం చూస్తాం. యెషయాలో Isaiah 42, chapter 42 is very important chapter compared to other chapters. ప్రభు గురించిన ప్రవచనాత్మకమైన అధ్యాయాన్ని ఇక్కడ మనం చూస్తాం. So here we see that the prophetic words about our Lord Jesus Christ written in this chapter. యెషయాలో అనేకమైన అద్భుతమైన ప్రవచనాల్లో ఇది కూడా ఒకటి. So in Isaiah, so many wonderful prophecies. This is also one of the good prophecies. అయితే ఇక్కడ 8వ వచనం ప్రత్యేకించే విధంగా రాయబడి ఉంది. Verse 8, it's specially written like this. యెహోవాను నేనే, I am the Lord, ఇదే నా నామము, so that is my name. మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను. So I will not give my glory to another, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను. nor my praise to graven images. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో మనం చూసి రెండు ప్రాముఖ్యమైన విషయాలు చూసినట్లయితే, So here two important things if you see. ఇది ఆయన నామం అని చెప్తూ ఆయన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు. So the Lord is saying that this is my name and I will not give my glory to anyone else. ఆయనకి రావాల్సిన స్తోత్రము ఆయన విగ్రహానికి చెందనివ్వడు. So the praise and worship that is supposed to be given to God, He will not allow that to be given to any idols. ఇది ఎంతో గొప్ప విషయంగా ఇక్కడ మనం చూస్తాం. తర్వాత విషయాలు మనం చూసినట్లయితే ఆయన్ని కీర్తించడం, కొత్త గీతం పాడడం గురించి, ఆయన స్తుతించడం గురించి కొన్ని వచనాలు ముందుకు మనం చూస్తాం. So if you see the following verses, we are going to see that the new song and how to praise Him in new way. అయితే ఇక్కడ ఈ విషయంలో కొంచెం ముందుకు వెళ్లే ముందు మనము ఈ యొక్క స్తుతించే విషయంలో మనం ఏ విధంగా ఉన్నామో మనం గ్రహించవచ్చు. So before we move on to other verses, but let us see how we have to be in the concerning praise and worship. We can check. అంటే మనము పిల్లలుగా ఉన్నామా, ఎదిగిన వారుగా ఉన్నామా? So are we like a children or are we like a matured? ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. So it's a very important thing. క్రైస్తవత్వంలో అనేకమైన విషయాలు అవి నామకార్థంగా అవడం మనం చూస్తాం. So in Christianity there are many things that are just became like a formalities. అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలు అవి ఆచారంగా మారిపోయినట్లు మనం చూస్తాం. Many prominent things, very important things in Christian life, they became like rituals. అయితే మన జీవితంలో ఆ విధంగా ఒకవేళ ఉన్నట్లయితే మనం బయటకు రావాలి. So if our lives, we have any such things, we need to come out of that. ఎల్లప్పుడూ కూడా మహిమకు ఆయన ఒక్కడే పాత్రుడని, మనము ఆయనకు స్తోత్రార్హుడని, ఆయనకు మాత్రమే మనము స్తోత్రం చెల్లించేవారుగా ఉండాలి. So always we need to give our praises to our God, that saying that you are the worthy of praise and glory. అయితే ఈ విధంగా మనము మన కుటుంబ జీవితంలో ఒకవేళ ఈ విధంగా చూసినట్లయితే, in our family life if you see some things like this, మనం పిల్లల్ని మనం చూస్తాం. so we see our children. అంటే పిల్లలకి మనం ఎదిగిన వారమా పిల్లలమా అని తెలుసుకోవాలని విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. So just to understand whether we are children or grown up, let us look at our children. ఈ యొక్క ఆత్మీయ స్థితికి దాన్ని అన్వయించుకోవడానికి నేను ఉదాహరణగా ఈ యొక్క కుటుంబంలో విషయాన్ని చెప్తున్నాను. So we can look at our own families and then we can apply to spiritual things. ఎవరైనా ఒకళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు పిల్లలకి, so if anyone comes to our home and they are given some gift to our children, మన యొక్క పిల్లలు కొన్నిసార్లు థ్యాంక్స్ చెప్తారు. So our children sometimes they say thanks. కొన్నిసార్లు మనం చెప్తాం, ఒకవేళ పిల్లలు ఆ విధంగా చెప్పకపోతే మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పమని చెప్తాం. So sometimes if they don't say thanks to those people, we teach them that to tell thanks. వాళ్ళకి పిల్లలకి గొప్ప అర్థం దాని గురించి తెలియదు. So children don't understand great meaning about that. కానీ మనము పెద్దవాళ్ళగా చెప్తాం దానికి కృతజ్ఞులమై ఉండాలి అన్నది ఆ విధంగా నేర్పిస్తాం మనం. But as elders, as family parents, as we teach our children that you have to be thankful to them.
అదేవిధంగా మనము ఆ విధంగా నేర్పించడాన్ని బట్టి మనం చూస్తాం వాళ్ళు పిల్లలు అని మనం అర్థమవుతుంది. So as we are teaching our children like that, that means those are children to whom we teach. కాబట్టి పెద్దవాళ్ళకి జ్ఞానం కలిగి కృతజ్ఞత కలిగి ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా ఉన్నట్లయితే ఎవరైనా చిన్నది ఏదైనా చేసిన మనం థ్యాంక్స్ చెప్తాం మనం. But as a parents, as elders, anyone, anything, any help we get from them, we always say thanks, even for little thing. ఒకవేళ వాళ్ళ బంధువులైనా స్నేహితులైనా తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఏదైనా మనం వారి ద్వారా మేలు పొందినప్పుడు మనం థ్యాంక్స్ వాళ్ళకి చెప్తాం. If any benefit we receive from our parent, our relatives or our family members or any friends, we definitely say thanks to them. కాబట్టి ఇక్కడ పిల్లలకి పెద్దలకి వ్యత్యాసం మనం చూస్తున్నాం. పెద్దవాళ్ళకి చెప్పనవసరం లేదు మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి అని. So here we see the difference between children and grown-up people, that for elder grown-up people we don't have to teach them how to give thanks. కాబట్టి ఇక్కడ పిల్లలకి మనము ఒకవేళ కొంతమంది చెప్తారు, కొన్నిసార్లు చెప్పరు, కొంతమంది ఎప్పుడూ చెప్పరు. So some children sometimes they say thanks, sometimes always they say thanks, but some people never say thanks. కాబట్టి మనం వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం. But accordingly those children we keep teaching them. ఇక్కడ కూడా మనం ఈ విధంగా సహోదరులుగా సంఘంగా మనం ఉన్నప్పుడు So even here as we are like brothers, as church we are gathering, మనం ఆ విధంగా నేర్పించబడుతున్నట్లయితే మనం ఇంకా పిల్లలుగా ఉన్నాము. if we are still being taught how to give thanks, then we are like children. అయితే మనం అది యథార్థంగా దీనిమై ఒప్పుకున్నప్పుడు మనము దేవుని చేత అంగీకరించబడుతూ ఉంటాం. So but when we humble ourselves, when we confess that Lord, yes Lord, we are children, then God will accept us. కాబట్టి ఈ విషయంలో మనము నేర్చుకుంటూ ఉండాలి. In this area we should continue to learn. మనం అదే విధంగా మనం ఎదిగిన వారుగా ఉన్నట్లయితే ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించేవారుగా మనం ఉంటాం అన్ని విషయాల్లో. But if we are like grown up people spiritually, then we will always give thanks in all things. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ఆ యొక్క ఎఫెసీయులకు చెప్పినప్పుడు 4వ అధ్యాయంలో మనం చూస్తాం, 5వ అధ్యాయంలో మనం చూస్తాం ఎల్లప్పుడూ మనము ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలని. Ephesians chapter 5 we see that in all things, in all ways we have to give thanks. మనము ఈ విషయాన్ని చూసినట్లయితే 20వ వచనంలో 5వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా మనం చూస్తాం. Ephesians chapter 5 verse 20. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, always giving thanks for all things in the name of our Lord Jesus Christ to God. కాబట్టి ఈ విధంగా క్రీస్తునందలి భయంతో ఒకరికొకరు లోబడి ఉండుడి, subject to one another in the fear of Christ. కాబట్టి ఇక్కడ పౌలు ఈ యొక్క ఎఫెసీయులను ఎదిగిన వారుగా చూస్తున్నాడు. So here Paul was looking at Ephesians as grown up people. కాబట్టి ఎల్లప్పుడూ కూడా అన్ని విషయాల్లో వాళ్ళని ఆ విధంగా చేయడానికి గుర్తు చేస్తున్నాడు. So he reminding them that always to give thanks in all things. అయితే ఈ విషయం చెప్పకముందు వాళ్ళని ఆత్మపూర్ణులై ఉండమని పౌలు ఇక్కడ చెప్తున్నాడు ఎఫెసీ సంఘానికి. But before saying that, Paul was encouraging Ephesians that to be filled with Holy Spirit. ఇది యొక్క ఆత్మపూర్ణులై ఉండడము, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఒకరికొకరి మన భయంతో ఒకరికొకరు లోబడి ఉండడము, ఇదంతా కూడా ఆత్మ ఎదుగుదలను ఇక్కడ మనం చూస్తున్నాం. So to be filled with Holy Spirit, to give thanks in all things, and to submit to one another in the fear of Christ, these all show that we are spiritually growing. కాబట్టి ఒకప్పుడు పిల్లలుగా మనము జన్మించిన మనము ఎదుగుతూ మనము ఆత్మీయ స్థితిలో మనము అభివృద్ధి పొందుతూ ఉంటాం. So once we are like a children, we are born and then we are growing spiritually. కాబట్టి ఆ విధంగా మన యొక్క ఆత్మీయ స్థితిలో మనము ఎదుగుతూ ఉంటాం. మనం అంటే పిల్లలుగా ఉన్నామా లేకుంటే ఇంకెవరైనా చెబితేనే మనం స్తుతిస్తున్నామా? So that way spiritually also we can check that are we like still like children? Are we like grown up? Are we giving thanks only because somebody is telling us? ఒకవేళ పిల్లలుగా ఉంటే మనము ఆ విషయంలో ప్రభు యొక్క కృపను అడిగి ఎల్లప్పుడూ కూడా ఆయన చేసిన మేళ్ళని బట్టి మనకు స్తుతించే వారు ఎదుగుతూ మనం ఉండాలి. So if we are still like children, then we need to confess before God, we need to receive His grace and we need to grow like that. కాబట్టి ఈ విషయంలో మనము మొదటిగా మనం చూసిన విషయానికి మరలా వెనక్కి మనం వచ్చినట్లయితే, So the 42వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూసింది. If we turn back to Isaiah chapter 42 verse 8, the verse which we have just seen, ఆయన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాడు. so he will not give his glory to anybody else. ఆయనకి రావాల్సిన స్తోత్రం విగ్రహాలకు చెందనివ్వడు. He will not allow his praise to be given to those idols. కాబట్టి ఇక్కడ మనము బైబిల్ నుంచి మనం కొన్ని విషయాలు చూసినట్లయితే, So from the Bible if you see few things, మనం కీర్తన 78వ కీర్తనలో ఒక మాట మనం చూస్తాం. Psalm 78 we see one word. ఇశ్రాయేలీయులు అనేక మంది మనం చూస్తాం, వాళ్ళు ముఖస్తుతి చేసినట్లు మనం చూస్తాం. So here there are many people, they are trying to please people. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో దేవుణ్ణి మనం స్తుతించడము లేకుంటే ముఖస్తుతి చేయడము మన వ్యత్యాసం తెలిసి ఉండాలి. So we need to know the difference to praise God and to praise men. కాబట్టి మనము ముఖస్తుతి చేయడము ఎంతో అలవాటుగా మనకు ఉంటుంది. So it's so much we are habituated to give praise to men. కాబట్టి ఆ విధంగా అంటే మనిషికి మనము
వాళ్ళకి కృతజ్ఞత తెలియజేయడం వేరు, స్తుతించడం వేరు. So giving thanks to men is different thing, but giving praise to men is different thing. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే ఓహో సహోదరుడా మీరు చేసినారు, ఇందుని బట్టి నిజంగా మీకు కృతజ్ఞత అని చెప్పడము లేకుంటే థ్యాంక్స్ చెప్పడము చాలా మంచి విషయము. So to meet some brother and saying that because of you I'm blessed and to give thanks to him is one thing. అయితే ముఖస్తుతి ఏ విధంగా ఉంటుందంటే దానికి మించి మనం వెళ్ళి But giving praise is like this, that you are crossing that thanksgiving and going beyond. మన హృదయంలో అది నిజంగా లేకపోయినా పెదవుల నుంచి ఏ విధంగా వస్తుందంటే So even though it is not in our hearts but from lips how it comes out. మీరు లేకపోతే అది ఈ విధంగా లేకపోను, లేకుంటే అది లేకపోతే మీరు చెప్పిందే చాలా బాగుంది, ఈ విధంగా మనము ఆ యొక్క ఫ్లాటర్ చేస్తూ ఉంటాము. So without you it couldn't have happened, and because of you only this happened. So we keep on flattering like that. కాబట్టి దేవుని స్థానంలోకి తెలియకుండా తీసుకొచ్చేస్తాం. So we keep placing a man in the place of God. ఒక వివేచన కలిగిన వ్యక్తి దాన్ని స్వీకరించడు. But a person who is having discernment, he will not accept such praises. ఎందు గురించి అంటే అందులో ప్రమాదం ఉంది. Because there is a danger. ఇదే మనం చూసే ఇక్కడ ఆయన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు అది. So that's what we see in verse 8, that he will not give his praise to anybody else. మనం తెలియకుండానే ఆ విధంగా ఇస్తూ ఉంటాం. But without knowing we keep giving that praise to men. కాబట్టి ఈ విషయాల్లో మళ్ళీ అది నాలో ఉందా లేదా తెలియడానికి మనం ఏం చేయాలి? So in these matters how do I know that this kind of attitude is in my heart or not? దేవుని వాక్యం మన హృదయంలోకి రావడానికి అంగీకరించాలి. So we need to accept that God's word to come into my heart. అంటే అనేక సార్లు మనం విని ఇది చాలా బాగుంది అంటాము. So many times we hear that and we say it is very good. అయితే ఇది నిజంగా దేవునికి మహిమకరంగా ఉన్నట్లయితే నిజంగా అది బాగున్నట్లే. But if it is bringing glory to God, then definitely it is good. అంటే అది నాలో మార్పు తీసుకొచ్చినట్లయితే నిజంగా బాగున్నట్లే. If that has brought change in my life, then definitely that is good. లేకుంటే అది నాలో ఎటువంటి మార్పు తీసుకురానట్లయితే, అది పెదవుల నుంచి వచ్చినట్లయితే అది ముఖస్తుతి. అది If it is not bringing any change in my life, but it is only coming from lips to praise men, అంటే దేవునికి రావాల్సిన స్తోత్రం మనం మనుషులకు ఇస్తున్నాము. so that means instead of giving the praise to God which belongs to him, but we are giving to man. అయితే నిజంగా అది మార్పు తీసుకొచ్చినట్లయితే ప్రభు ఎదుట సాగిల పడతాం మనం. But if that has brought change in our lives, then we will kneel down before God. మొదటగా అవును ప్రభు, ఇది నువ్వు నాతో ఈ వ్యక్తి ద్వారా విధంగా మాట్లాడు, అందుని బట్టి నీకు వందనాలు. Lord, praise you Lord that through this man you spoke to me. I praise you for that. నా అంతరంగంలో నుంచి ఇది నువ్వు బయట తీసుకొచ్చావు ప్రభు, అందుకు నీకు వందనాలని చెప్తాం. Lord, you have spoke to my heart and you have exposed that from inner parts of my heart, Lord. Thank you Lord. మొదటగా దేవుని మనము అక్కడ స్తుతిస్తాం మనము. So first thing we praise God. అప్పుడు మనము ఇతరులకి థ్యాంక్స్ చెప్తాము. So and then we give thanks to man. లేనట్లయితే ఈ యొక్క ఆర్డర్ ఎప్పుడైతే మారిందో అది సంథింగ్ అక్కడ మనం పిల్లలా ఉంటున్నాం మనం. So if that order is changed or reversed, then that means we are still like children. కాబట్టి అనేక సార్లు మనము ఈ విధంగా మనం మోసపోయే ప్రమాదం ఉంటుంది. So many times we may be deceived like this. అంటే నేను కూడా ఈ విధంగా ఈ యొక్క ప్రత్యేకమైన ఈ పరిస్థితుల్లో ఈ దినాల్లో నేను నేర్చుకున్న ఒక విషయము నేను మీతో చెప్తాను. So in these special days, one thing I learned, I want to share with you. అదేమంటే ప్రభు నా హృదయంలో ఈ విధంగా ఎక్స్పోజ్ చేశారు. So this is one thing that Lord has exposed in my heart. అంటే నేను అది నా హృదయంలో లేదు అనుకున్నాను. I thought that was not in my heart. ఒక రోజు నేను ప్రభుని అడుగుతున్నా నాతో మాట్లాడమని. So once I was asking God that speak to me. నా హృదయంలోకి రా ప్రభువా, Lord come into my heart. నాతో మాట్లాడు. Lord speak to me Lord. నా హృదయంలో ఎక్స్పోజ్ చేయి ప్రభువా. Lord expose that from my heart Lord. దేన్నైనాను నేను దాన్ని విడిచిపెట్టడానికి వెల చెల్లిస్తాను. Lord, whatever it is to forsake that, I pay the price Lord. అంటే దేవునికి ఆ యొక్క ఆ ఫ్రీడమ్ ఇవ్వడానికి నేను అడిగినప్పుడు, so when I ask God to give him that freedom in my life, ప్రభు అంటే అది మనము ఈ వాక్యాన్ని హెబ్రీ 4వ అధ్యాయంలో మనం చూస్తాం. Hebrews chapter 4 we see that. ఈ యొక్క వచనము ఇది ఎక్కడ ప్రారంభం అవుతుందంటే ఈ వచనం కంప్లీట్గా అర్థం అవడానికి 3వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. 3వ అధ్యాయం మాట్లాడుతూ 7వ వచనంలో మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. So chapter 3 verse 7 that just as the Holy Spirit says. అక్కడ మరియు అంటే అంత క్రితం విషయాలు చెప్తూ మరియు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, so therefore just as the Holy Spirit says, that means there is something already spoken before this. ఇక్కడ and in verse 7 Holy Spirit is saying like this. ఇక్కడ అనేక విషయాల గురించి చెప్తున్నాడు. అరణ్యంలో వాళ్ళు ఏ విధంగా శోధించారో, కఠినపరచబడ్డారో, విని విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారో, ఈ విధంగా విశ్రాంతి ఏ విధంగా నిలిచిందో అద్భుతమైన విషయాలు చెప్తూ, so the chapter beginning, if you see it, was chapter 3, that how the rest still remains and how they hardened their hearts with unbelief, all those things were written. అది 11వ వచనం దగ్గరికి 4వ అధ్యాయం 11వ వచనం వచ్చేసరికి ఈ విధంగా చెప్తున్నాడు. chapter 4 verse 11 when you reach here, it is written like this. అవన్నీ చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు అవన్నీ చెప్తున్నాడు. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లు మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము.
So therefore, let us be diligent to enter that rest, so that no one will fall through following the same example of disobedience. కాబట్టి ఏ విధంగా వాళ్ళు పడిపోయినట్లు చూస్తామంటే అవిధేయతను బట్టి So how they have fallen away because of disobedience. వాళ్ళ విశ్రాంతిలో So ప్రవేశించలేకపోయారు. they could not enter the rest. అంటే వాళ్ళు ఏ విధంగా స్తుతించగలరు నిజంగా విశ్రాంతిలో లేనట్లయితే? If they are not in rest, how can they praise God? కాబట్టి మనం ఆ విషయంలో జాగ్రత్త పడదాము. So let us be careful in that matter. ఇక్కడ దేవుని వాక్యం అదే చెబుతుంది, మనం అందరూ ప్రవేశించడానికి జాగ్రత్త పడాలి. So that's what God's word is saying, that we have to be careful to enter that rest. అయితే 12వ వచనము అందుగురించి ఎందుకనగా అని చెబుతూ Verse 12, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించు మట్టుకు దూర్చు హృదయముల యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. so here for the word of God is living and active and sharper than any two-edged sword and piercing as far as the division of soul and spirit. కాబట్టి ఆయనకి నేను జాగ్రత్త పడి ఆ యొక్క అవకాశం ఆయన ఇచ్చినట్లయితే అది లోపలికి వస్తుంది. So if I give that, accept him to come inside my heart, then he will come. లేనట్లయితే నేను ఆయనకి ఆ యొక్క ఫ్రీడమ్ నేను దేవునికి ఇవ్వనట్లయితే, నేను ఆ విషయంలో జాగ్రత్త పడనట్లయితే అనేక విషయాలు నా హృదయంలో అంతరంగంలోనే తెలియదు నాకు. If I am not diligent in this matter, then I can't see the hidden secrets of my heart. కాబట్టి ఈ విషయాలు మనము దేవునికి ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు, నేను కూడా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాలో ఎక్స్పోజ్ చేసింది ఏమంటే, So when I was praying and allowing God to show me the truth in my heart, then what God has done is, కొన్ని వారాల క్రితము నేను ఒక పోస్ట్ పెట్టాను వాట్సాప్లో. so few weeks back I put a WhatsApp post. ప్రభు ఇచ్చిన బర్త్డేని బట్టి నేను అది పెట్టిన తర్వాత, So as per the burden that Lord has put in my heart, I put a message in the WhatsApp. నేను తర్వాత అంటే నేను ఆ ప్రార్థన చేసిన తర్వాత ప్రభు నాకు ఎక్స్పోజ్ చేసింది ఏమంటే, నేను తర్వాత అది ఎంతమంది చూశారు అన్నది నేను ఆతృతతో నేను చూస్తున్నాను. So after I prayed, one thing that Lord has shown in my heart is that I had so much eagerness to see how many people have read that in that WhatsApp group. అంటే దాని గురించి నిజంగా ప్రభు చెప్పినప్పుడు, ఇదిగో నువ్వు చూపించమన్నావు కదా, ఇది నీలో ఉన్నది. So then the Lord has shown that, see, you asked me to show your heart true condition. I am showing that this is what is there in your heart. నువ్వు మనుషులు మెప్పు కోరట్లేదు అన్నావు కదా, నువ్వు కోరుతున్నావు, ఇక్కడ నీ హృదయంలో ఇది ఉంది. So you said that you are not seeking the pleasing, you are not trying to please men, but I showed you in your heart that it's still there in your heart. నువ్వు మహిమను పొందడానికి ఇష్టపడుతున్నావు నువ్వు. So you are still seeking for the honor of men. నేను నిజంగా ప్రభు ఎదుట దీనున్నాయి. So then I humbled me before God. నేను ప్రభుని అడిగాను, నేను క్షమించు ప్రభు, ఇది నాలో ఉంది. So I asked God that, Lord, forgive me, it is still there in my heart. హృదయ అలా అంతరంగాల్లో తలంపులో ఇది దాగి ఉంది ప్రభు. Lord, it's still hidden deep in my heart, this kind of attitude. ఇలాంటివి అనేకమైనవి ఉన్నాయి. So there are many things like that in my heart, Lord. నీకు రావాల్సిన మహిమ నేను దొంగిలించేవాడిగా ఉన్నాను. Lord, all the praise that belongs to you, but I'm trying to steal that praise, Lord. నన్ను నేను మెప్పించుకునేవాడిగా ఉన్నాను. So I'm trying to please myself, Lord. మనుషుల మెప్పు కోసం ఎదురు చూసేవాడిగా ఉన్నాను. I'm seeking, eagerly waiting for the praise from men. ఇది నాలో ఉన్న దుష్టత్వం ప్రభువా. Lord, this is the wickedness in my life. ఇది గొప్ప విగ్రహం ఇది. So it's like a big idol, Lord. క్షమించు ప్రభువా. Lord, forgive me. సహాయం చేయమన్నప్పుడు, So help me, Lord, when I prayed like that. నిజంగా ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు ఆ విషయంలో. So Lord started helping me in that matter. అయితే 13వ వచనం తర్వాత వచనం చూసినట్లయితే, If you see the following verse, ఈ verse వచనం 13, చెబుతూ, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టి ఏదీ లేదు. Hebrews chapter 4, verse 13, that and there is no creature hidden from his sight. కాబట్టి మన ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నుల ఎదుట సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. But all things are open and laid bare to the eyes of him with whom he. కాబట్టి మనము ఎవరికి లెక్క అప్పచెప్పాలో ఆయన ఎదుట అన్ని తేటగా ఉన్నాయి. So to whom we have give account of all things are open before him. కానీ నాకు తేటగా లేదు. But for me it is not clear. ఎప్పుడు తేటగా ఉంటుంది? So when it will be clear? ఆయనకి కంప్లీట్గా మనం ఫ్రీడమ్ ఇచ్చినప్పుడే. So when I give freedom to God to work in me. కాబట్టి ఆయనకు రావాల్సిన మహిమను ఆయన పొందవలసిన వాడు ఆయన. So all the praise that is due unto him, he has to receive that. ఎంతో ప్రాముఖ్యమైనది అది. So it's so important. ఈ లోకంలో ఎవరు కూడా నిలిచి ఉండరు. So no one can stand. నిరంతరం నిలిచేవాడు ఆయనే. So but for eternity to eternity, only the Lord will be there. కాబట్టి మనము ఈ యొక్క కృతజ్ఞత మనం తెలియజేసే విషయంలో మనము ఎవరికైనా మనం తెలియజేయవచ్చు, మనకు మేలు చేసిన వాళ్ళకి. So concerning thanksgiving, we can give thanks to anyone who has done benefit to us. అయితే స్తుతించే విషయంలో దేవుని మాత్రమే మనం స్తుతించాలి. But concerning praise, we have to only praise our God. అది కూడా హృదయ అంతరంగంలో ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన నిజంగా దాని యొక్క ఆ మేలును మనం ఎరిగి మనం స్తుతించినట్లయితే ఆయన మహిమ పొందుతాడు. So from the deep in our hearts, when we recognize that the good thing that Lord has done in our lives, and we need to praise him. కాబట్టి ఇది మన భూమి మీద నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. So this is something we have to learn on this earth. అయితే ఈ విషయాన్ని మనం ముగించే ముందు ఒక విషయాన్ని మనం చూద్దాం. 8వ కీర్తనలో మనం ఒక మాట మనం చూస్తాం.
So before we close, let us turn to Psalms 8. 8వ కీర్తనలో మనము కీర్తనకారుడు ఈ విధంగా రాసినట్టు మనం చూస్తాం. Psalms 8, the psalmist has written like this. ఇక్కడ దావీదు రాసిన ఈ కీర్తన 2వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. This is the psalm written by David. In verse 2, it is written like this. ఇది ఒక ప్రవచనాత్మకమైన వచనం ఇది. So it's a prophetic word. It's written here. ఈ యొక్క అధ్యాయం చూసినట్లయితే ఆ యొక్క ఎంత గొప్ప ప్రవచనాత్మతో కూడిన అధ్యాయంగా మనం చూస్తాం. If you read this, కీర్తన మనం చూస్తాం. if you read this entire psalm, it's a prophetic psalm. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటికై నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. From the mouth of infants and nursing babes, you have established strength because of your adversaries to make the enemy and the revengeful cease. అయితే ఆయన స్తుతించడానికి మనము ఆయన యోగ్యుడని ఎరగాలి. So we need to understand that he is worthy of our praise. ఆయన మహిమను మనం ఎక్కడా దొంగిలించేవారుగా మనం ఉండకూడదు. We should not be like those who steal the glory of God. మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మనం మన హైదరాబాద్ కాన్ఫరెన్స్లో జాక్ బ్రదర్ మాట్లాడినప్పుడు మొదటి మీటింగ్లో ఇదంతా నొక్కి చెప్పడం జరిగింది. So if you hear Hyderabad conference meetings, Brother Zach had emphasized so much in the first meeting like this. అంటే ప్రభు మనతో మాట్లాడుతున్నట్లు ఆ విధంగా నేను అనుకుంటాను, నాకు ఎంతో హెచ్చరిక ప్రభు అనిపిస్తున్నామని. So I think that Lord is speaking to us like that. Lord, it's a great warning for me. అయితే ఇక్కడ మనము చూసిన కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్న విషయాన్ని మనం చూసినట్లయితే, If you see what the psalmist has written here in Psalm 8. ఈ యొక్క బాలురు చంటి పిల్లలు ఎవరు ప్రభు? So who are these infants and nursing babes, Lord? మీరు ప్రకటన 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, Revelations chapter 4, if you turn. 4వ అధ్యాయము ఇక్కడ 8 నుంచి మనము ఈ యొక్క 11వ వచనాల వరకు కొన్ని విషయాలు మనం చూస్తాం. అయితే ఇక్కడ అందులో నేను 10వ వచనము 10-11 వచనాలు చూస్తున్నాను. So verse 8 to 11 if you read, let us read verse 10 and 11. అయితే ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి, ఇక్కడ సింహాసనం వీళ్ళు 24 పెద్దలు కూడా వాళ్ళకు కూడా దేవుని యొక్క సింహాసనం ఉంది, వీళ్ళకు కూడా సింహాసనాలు ఏవిబడి ఉన్నాయి, అందు మీద కూర్చుని ఉన్నారు వీళ్ళు. So here these 24 elders, they also were given thrones and they were sitting on those thrones. కానీ వాళ్ళు సాగిలపడినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. But they fell before God and they started worshiping and praising him. వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అయ్యుండెను, దానిని బట్టే సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడు అని చెప్పుసు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. So here they fall down before him who sits on the throne and will worship him who lives forever and ever and will cast their crowns before him. ఎల్లప్పుడూ కూడా దూతల చేత స్తుతింపబడుచున్న ప్రభువు. So our God who is being praised and worshipped by the angels always. బాలుర యొక్క సంటి పిల్లల యొక్క స్తుతుల మీద ఆసీనుడైనట్లు మనం చూస్తున్న ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. And the Lord is also enthroned on the praises given by infants and babes, and that's what we see with the 24 elders here. మరియు ప్రకటన 5:8లో కూడా మనం ఇదే విషయాన్ని చూస్తాం, మరలా వాళ్ళు సాగిలపడినట్లు మనం చూస్తాం పెద్దలు. So again Revelation chapter 5 verse 8 we see again the 24 elders, they are falling before God. మరి ప్రకటన 11-16లో వారు సాష్టాంగపడినట్లు మరలా మనం చూస్తాం. And again Revelation chapter 11 verse 16, again they have bow down before God. సాష్టాంగపడి ఏం చేస్తున్నారు వాళ్ళు? So when they bow down before God, what are they doing? దేవుని స్తుతిస్తున్నారు. So they are praising God. మనం ఏ మనుషులకి దాసులు కాకూడదని బైబిల్లో మనం హెచ్చరించబడతాం, గలతీల్లో చూస్తాం. So we should not be enslaved to any man. That's what we see in Galatians. కాబట్టి మనము సాగిలపడాల్సింది ఆయనకి. So we need to fall on our faces before God. Such God we need to worship. ఆ విధంగా మనం నేర్చుకుంటూ ఉన్నట్లయితే, So if you are learning like that, అపవాది భయపడతాడు ఆ విధంగా ఆరాధించే వాళ్ళని బట్టి. then devil will be afraid when somebody is praising like that. మోక స్తుతి చేసేవారిని బట్టి ఎప్పుడు కూడా అపవాది భయపడడు. So those who are trying to please other men, devil will not be afraid. వాళ్ళు యుక్తితో మాట్లాడేటట్లు ప్రోత్సహిస్తాడు. So he will prophesy that they may speak in a crafty way. కాబట్టి ముఖస్తుతి చేసేవారు ఎప్పుడు కూడా ప్రభువుకి శిష్యులుగా ఉండలేరు. So those who are trying to please men, they cannot be disciples for Jesus Christ. నిజంగా ఆయన ఆరాధించేవారు ఉండగలరు. So only those who truly worship God, they can be the disciples. కాబట్టి ప్రభు మనల్ని అదే ప్రభు చెప్తున్నారు, మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభు చెప్తున్నారు. So that's what the Lord is saying, that we need to worship in spirit and truth. మనలో పాపం లేదని మనం అనుకున్నట్లయితే, వెలుగులో రానట్లయితే మనలో సత్యం నిలదని 1 యోహాను 1వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూస్తాం. 1 John chapter 1 verse 6 and 7 we see that
if you say that there is no sin in us, then there is no truth in us. అయితే మనలో ఒకవేళ నాలో సత్యం లేకపోతే సత్యంతో ఆత్మతో సత్యంతో నేను ఏ విధంగా ఆరాధించగలను? If such that way, if I don't have truth in me, then how can I worship the Lord in spirit and truth? కాబట్టి మనం వెలుగులోకి వచ్చినట్లయితే మన హృదయాల్ని పరిశీలించే దేవుణ్ణి మనము ఆయన వాక్కుని మన హృదయాల్ని అంతరంగాల్లోకి తలంపులోకి మూలుగులోకి దూరేటట్లు మనం అనుమతించాలి. So if we come into the light and we allow God to go into our inner parts and work in our hearts to expose the truth, that way he will work in us. కాబట్టి ఆ విధంగా ఆయన రక్తం చేత మనం కడగబడతాం. So that way we will be cleansed in the blood of Christ. అటువంటి వారికి ఆయన కృపాసనం మీద వచ్చిన వారిని నెట్టివేయడు. So that way anyone who comes to his throne of grace, he will not cast them out. ఆ విధంగా పైన చెప్పబడిన విధంగా. So that the way it is written, if we come like that to the throne of grace. లేనట్లయితే ఆ విధంగా రానట్లయితే ఆయన సింహాసనం దగ్గరికి వస్తే దేవుడు లెక్క చేయడు. So if we don't come in that attitude, then God will not care us. విధేయతతో రావాలి. So we need to come with obedience. ఆ విధంగా మనం స్తుతించే వారిగా మనం ఉండాలి. So that way we have to be praising God. కాబట్టి ప్రభువుని మనము స్తుతిద్దాం. So let us praise our God. ప్రభు సన్నిధిలో మనం తల వంచుకొని మన హృదయాల్లో ఆయనకి సాగిలపడి మన ప్రభువుని మనం స్తుతిద్దాం. Let us come before him in our hearts. Let us bow down, fall before him and worship him. ఆయన ప్రభావం గల దేవుడు. So he is a God who has power, all powerful. భూమి అంతా కూడా ఆయన యొక్క మహిమతో నింపబడి ఉంది. The whole earth is full of his glory. ఆయన పరిశుద్ధుడు. So he is holy. కాబట్టి పరిశుద్ధుని మనం స్తుతిద్దాం. So let us worship that holy God. ఆయన యొక్క వెలుగులోకి మనం వచ్చినప్పుడు మనం ఎటువంటి వాళ్ళో మనకు తెలుస్తుంది. So when we come into his light, then we know truly what kind of persons we are. నిజంగా మనం సాగిల పడకుండా ఉండలేము. So we cannot really stop from falling before him. అప్పుడు సమస్త దుర్నీతి నుంచి ఆయన యొక్క రక్తం మనకు కడుగుతుంది. So his blood will cleanse us from all unrighteousness. ఎంత అద్భుతమైన భాగ్యం మనకి ఆయన బిడ్డలుగా. So as his children, what a wonderful privilege he has given to us. కాబట్టి ఈ యొక్క భాగ్యంలో పాలు పొందడానికి మనం ఎల్లప్పుడూ కూడా తగ్గించుకొని ఉండాలి. So let us humble ourselves to be partakers in this privilege. ఎల్లప్పుడూ స్తుతించేవారుగా ఉందాం. Always let us be those who praise God. ప్రభువా మీకు వందనాలు. Lord, praise you, Lord. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. Lord, we thank you and praise you, మా Lord. జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి వందనాలు. Lord, thank you for every good work you are doing in our lives. ప్రస్తుత పరిస్థితులు మీరు అనుమతించిన ప్రతి విధానం బట్టి మీకు వందనాలు. So Lord, thank you, Lord, for allowing every situation that in our lives. I praise you, Lord. మీరు మమ్మల్ని ప్రేమిస్తూ మా హృదయ అంతరంగంలో బయటకు తీసుకొస్తున్నందుకు మీకు వందనాలు. Lord, thank you, Lord, you loved us and you are bringing the hidden things in our hearts outside, Lord. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావంటే Lord, how much you are loving. నాయన మాకు తెలియని ఎంతో దుష్టత్వం మాలో ఉందని మీరు చూపించాలని మీరు మమ్మల్ని ఓపిక పట్టి మా తరుణాలు ఇస్తున్నారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. Lord, there's so much still the wickedness in our hearts, but Lord, you are giving us so many opportunities out of your patience and loving kindness, so that you can expose those things, Lord. భూమి మీద అందరికీ ఇప్పుడు ఎంతో తరుణం ఉంది నీ ఎదురుకి రావడానికి. Lord, in this whole earth, every man has this opportunity to come closer to you, Lord. ప్రభువా ఈ విధంగా మాకు తరుణం ఇచ్చినందుకు వందనాలు. Lord, thank you for giving us this opportunity, Lord. సంఘాన్ని బట్టి వందనాలు. Thank you for the church, Lord. సహోదరుని బట్టి వందనాలు. Thank you, Lord, for the brothers and sisters. వ్యక్తిగతంగా మేము స్తుతించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. Lord, help us as individuals to always praise you, Lord. కుటుంబంగా మేము ఎల్లప్పుడూ స్తుతించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. Lord, as a family, help us always to praise you, Lord. సంఘంగా ఎల్లప్పుడూ కూడా మేము సాగిలపడి స్తుతించే వారిగా ఉండడానికి మాకు సహాయం చేయండి. Lord, as a church, help us always to bow down before you, to fall before you and worship you, Lord. పరిస్థితుల్లో కూడా మాకు ఈ విధంగా మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. Lord, even in this such a condition, Lord, you have given us this opportunity like this. We praise you, Lord. మా స్తుతులు మీకే సమర్పిస్తున్నాం తండ్రి. Lord, we give all our praises to you alone, Lord. ఆమేన్. Amen.